హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అటుకులు ఉప్మా చేశాను. మా వాడికి ఇడ్లీలు దోశలు తిని ఆయనకి బోర్ కొడుతుందంట, అందుకని స్పెషల్గా ఏమన్నా చేయమన్నాడు. అందుకని ఎలా చేశానో చూపిస్తాను, వచ్చేయండి. ఎర్రగడ్డలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, శనక్కాయ పప్పులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. అటుకులు వచ్చి ఒక 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని పప్పులు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు ఇవన్నీ ఒక్కరవ వేగాక తర్వాత పసుపు పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు, అవి కూడా దాంతో వేసేసి బాగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేనైతే ఉప్పు వేయడం మర్చిపోయానండి, అందుకని కొంచెం లాస్ట్లో వేసాను. వేసి బాగా ఫ్రై చేసేసిన తర్వాత దీంతో మనం ఎర్రగడ్డలు బాగా కట్ చేసుకొని పైన జల్లుకొని కొత్తిమీర, నిమ్మకాయ పిండుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అటుకులు ఉప్మా అయితే మన హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తింటే మనకు ఎక్కువసేపు కూడా ఆకలి వేయకుండా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి.